అంటే రీసెంట్ టైమ్స్‌లో 'మా ఇంటి బంగారం' కానివ్వండి అండ్ ఫ్యూ కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ మంచి సక్సెస్ అయినవి ఉన్నాయి. మీకు ఆ భయం ఏమేస్తుంది? అంటే అన్నీ బావున్నా అట్‌లీస్ట్ జనాల దాకా వెళ్ళాలి. హ్మ్. ఆడియన్స్ రీచ్ రావాలి. మౌత్ టాక్ రావాలి. హ్మ్. ఇదే ఎక్కువ ఉంటది కదా! అంటే ఆఫ్టర్ యాహ్! టేకింగ్ తర్వాత. అవును. ఏమంటారు? ఆ సెటెనిటీ ఏంటి మీకు? సర్టెనిటీయే ఉండదు. అది ఆ సెటెనిటీ వెరీ అన్‌సర్టెన్. హ్మ్. వెరీ అన్‌సర్టెన్. జస్ట్ ఐ థింక్ ప్యూర్ ఆప్టిమిస్టిక్ థింకింగ్ అండ్ ఒక హోప్ తప్ప యాస్ ఎన్ యాక్టర్‌గా నా దగ్గర ఏం లేదు. నేను చేయాల్సిందంతా ఎవ్రీడే సెట్‌కొచ్చినప్పుడు ఐ థింక్ నా 100% నేను ఇవ్వాలి. నేను హ్మ్. 100% స్టోరీలో ఉండాలి. 100% క్యారెక్టర్‌లో ఉండాలి. రాజు గారు ఎలా ఇమాజిన్ చేశారో ఆయనకొచ్చేంత వరకు ఏదైనా చేయాలి. హ్మ్. సో, నేను పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా నేను పెట్టేసాను. ఇప్పుడు హోప్ చేయడం తప్ప యాస్ ఎన్ యాక్టర్ ఆర్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ అంతకన్నా నేనేం చేయలేను. బట్ మీరన్నట్టు హానెస్టీగా, ట్రూత్‌ఫుల్‌గా మనం వర్క్ చేస్తున్న కొన్నిసార్లు ఇట్ విల్ నాట్ వర్క్. ఎండ్ హ్మ్. ఆఫ్ ద డే హ్మ్. ఆడియన్స్‌కి అది మనం జడ్జ్ కూడా చేయలేం దేనికనేది. ఆ! హావ్ యూ ఎవర్ ఫేస్ దీస్ థింగ్స్ బిఫోర్? యాహ్! ఎప్పుడైనా యాహ్! అనిపించిందా? యాహ్! అరే! ఇది నేను అనుకున్న రీచ్ వేరు. ఆ! ఎక్కడో లేదు. దగ్గర మిస్ లేదు. అయింది. లేదు. లేదు. హ్మ్. లేదు. ఐ ఆల్‌వేస్ ఫెల్ట్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. బిఫోర్ మూవీ రిలీజ్ ఆ! షూట్ చేసిన ప్రాసెస్‌లోనే మీకు చాలా మంది యాక్టర్స్ చెప్పే ఉండుంటారు. అవును. షూటింగ్ అవును. ప్రాసెస్‌లోనే యూ విల్ అండర్‌స్టాండ్ దిస్ విల్ వర్క్ ఆర్ దిస్ విల్ నాట్ వర్క్ ఔట్ అండ్ కొన్ని స్టోరీ ఒకటి అనుకోని దిగుతాము. అది వెళ్ళే కొద్దీ బికాస్ ఆఫ్ సో మెనీ ఇన్పుట్స్, సో మెనీ పీపుల్ గెట్టింగ్ హుహు. ఇన్వాల్వ్డ్ హ్మ్. స్టోరీయే మారిపోతూ ఉంటుంది. ఇన్వాల్వ్ ఆహ్, అవుతూ ఉంటారా? అంటే యాహ్! లైక్ యాహ్! 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 ఆబ్వియస్‌గా. అంటే ఇప్పుడు నేమ్స్ వద్దులెండి. మీరు చేసిన మూవీస్‌లో హ్మ్. యూ విల్ అబ్జర్వ్ గదా! అంటే లైక్ హ్మ్. డైరెక్టర్ చెప్పేది ప్రొడ్యూసర్ మళ్ళీ ఇన్వాల్వ్ అలాంటివి జరిగాయా? అన్ని సెట్స్‌లో అవుతాయి. అన్ని అన్ని సెట్స్‌లోని. సెట్స్‌లో అవుతాయి. హ్మ్. బట్ టు వాట్ ఎక్స్‌టెంట్ ఈస్ అగైన్ వెరీ ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. అది. సో, ఐ ఐ న్యూ ఐల్ నో అక్కడే తెలుస్తుంది. ఇది దేర్ ఈస్ నో ఛాన్స్ బట్ ఫైన్. ఛాన్స్ లేదని చెప్పి మనం ఎఫర్ట్ పెట్టకుండా అయితే ఉండం గదా! హ్మ్. మన క్రాఫ్ట్‌కి మనం న్యాయం అంటే కాల్ చేయాలి. తీసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? నో ఇలా కాదుగా మీరు చెప్పింది. ఐ విల్ ఆల్‌వేస్ గివ్ మై 2 సెంట్స్. హ్మ్. అది తీసుకుంటారా, తీసుకోరా అనేది ఆపోజిట్ పర్సన్ బట్టి హ్మ్. ఉంటుంది. అండ్ తీసుకున్నా నేనేం ఫీల్ అవ్వను. తీసుకోకపోయినా నేనేం ఫీల్ అవ్వను. బట్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ కెరియర్ రైట్? It సో does. మీరు It does. So what? It is a that is the problem కదా! హ్మ్. సారీ. ఇండస్ట్రీ సినిమా ఇస్ హ్మ్. అ కొలాబరేటివ్ ప్రాసెస్. అవును. అన్ని క్రాఫ్ట్స్ కలిపే ఇట్ విల్ గివ్ అ హ్మ్. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా అందరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. అవును. కానీ ఒక హిట్ అయితే ఆహ్, అమ్మాయిది గోల్డెన్ లెగ్ అని, ఫ్లాప్ యాహ్! అయితే అమ్మాయిది ఐరన్ యాహ్! లెగ్ అని. హ్మ్. ఆహ్, ఎందుకు వై ఆర్ సంబడి పుట్టింగ్ అ హీరో ఆర్ అ హీరోయిన్ ఆన్ అ పెడెస్టల్? హ్మ్. హ్మ్. ఆహ్, సో, నా కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది అంటే సమ్‌వేర్ వి ఆల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇట్స్ ఎ కొలాబరేటివ్ ప్రాసెస్. యాహ్! ట్రూ. యాస్ ట్రూ. సింపుల్ యాస్ దట్.